తెలంగాణపై బీజేపీ కొత్త ఆలోచనలు చేస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కమలం పటిష్టపడే అవకాశం ఉన్న ప్రాంతంగా తెలంగాణను గుర్తించిన మోదీ, అమిత్ షా, నడ్డా ఇప్పుడు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ నేతలను ఢిల్లీ పిలిపించుకుని మోదీ అరగంటకు పైగా వారితో చర్చించారు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీని పలకరించి వారి నియోజకవర్గాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకోవడం ద్వారా గ్రౌండ్ రియాలిటీని అంచనా వేశారు. పార్లమెంటు భవనం ప్రధాని కార్యాలయంలో జరిగిన భేటీలో అనేక కీలక అంశాలు చర్చకొచ్చాయి. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉందన్నది అధిష్టానం ఆలోచన విధానం. ఢిల్లీ పెద్దలు నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో సైతం అవే అంశాలు బయటపడ్డాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, తెలంగాణలో పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న సమావేశంలో ప్రధాని మోదీ వారికి దిశానిర్దేశం చేశారు. అందరూ పార్టీ ఓడిపోతుందని ప్రచారం చేసిన హర్యానా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని, అవే ఫలితాలు తెలంగాణ భవిష్యత్తు ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయని మోదీ, బీజేపీ తెలంగాణ నేతలకు నూరిపోశారు. తెలంగాణ నేతల్లో ఉన్న అనైతక్యతను, అసంతృప్తిని పోగొట్టుకోకుంటే వారికే కష్టమని మోదీ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ నేతల్లో కీచులాటలు పెరుగుతున్నాయని అధిష్టానం దృష్టికి వెళ్లినందుకే వాళ్లను మోదీ నర్మగర్భంగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రిగాను, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగాను ఉన్న కిషన్ రెడ్డి 2 పదవులను అనుభవిస్తూ తమపై పెత్తనం చేస్తున్నారని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. వాళ్ళాయనకు సహకరించడం లేదు. పైగా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈటల రాజేందర్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పదవి ఖరారైన తర్వాత కొందరు ఢిల్లీ వెళ్లి దాన్ని ఆపించారు. ఆ సంగతి బయటకు రావడంతో ఈటల అలిగి కూర్చున్నారు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో జోష్ లేదు. క్షేత్రస్థాయిలో ఉత్సాహం ఉన్నా నేతల్లో ఉదాసీనత దెబ్బతీస్తోంది. అలాంటి పరిస్థితి కొనసాగకూడదని, బీఆర్ఎస్ ను చూసైనా నేర్చుకోవాలని మోదీ గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు రావటం, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా దక్కకపోవటం తెలంగాణలో ఒక టర్నింగ్ పాయింట్ అని కమలనాథులు విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలో నిలదొక్కుకోవాలంటే తొలుత నెంబర్ 2 స్థానాన్ని పదిలం చేసుకోవాలని, తర్వాత అధికార కాంగ్రెస్ ను దాటిపోయే ప్రయత్నం చేయాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పనైపోయిందని భావిస్తున్న తరుణంలో ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకొని పోరాటాలు సాగిస్తోందని బీజేపీ గుర్తించింది. ఆ విషయంలో బీఆర్ఎస్ ను దాటుకొని పోయినప్పుడే తాము తెలంగాణలో పటిష్టమైన పార్టీగా ఉంటామని కమలం పెద్దలు భావిస్తున్నారు. అందుకే ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనటమే కాకుండా వాటికి నాయకత్వం వహించాలని పార్టీ నేతలకు మోదీ నూరిపోశారు. బీఆర్ఎస్ దుష్టపాలనలో వైఫల్యాలతో జనం విసుగు చెందారని, అప్పటి సంగతులను ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలని మోదీ ఆదేశించారు. రాష్ట్రంలో బీజేపీ వేగంగా వృద్ధి చెందుతోన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పాటిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు తీవ్రతరం చేయాలని తీర్మానించారు. బీజేపీకి ఒక కమిటెడ్ క్యాడర్ ఉందని అధిష్టానం గుర్తించింది. ఎప్పటికప్పుడు రాజకీయ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో జోష్ పెంచాలని కూడా భావిస్తున్నారు. ఏదో విధంగా కార్యకర్తలను యాక్టివ్ గా ఉంచటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమం, అభివృద్ధిని, వేరువేరు పథకాలను జనంలోకి తీసుకువెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తప్పిదాలను కూడా ఎండగట్టేందుకు వాడవాడలా ప్రయత్నించాలని నేతలను ఆదేశించింది. చివరకు రైతు భరోసా ఇవ్వడంలో కూడా రేవంత్ సర్కారు విఫలమైందని, రుణమాఫీ పాక్షికంగానే అమలు చేసిందని ప్రచారానికి దిగబోతున్నారు. కేంద్రం ఇస్తోన్న నిధులను సైతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనానికి చేర్చటం లేదన్న నిజాన్ని ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎండగట్టేందుకు డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందన్న సంగతిని జనంలోకి తీసుకెళ్లబోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను బూతులు తిడుతున్నారని ఆరోపిస్తోన్న బీజేపీ అదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. నిన్నటి కేసీఆర్ ప్రభుత్వానికి నేటి రేవంత్ రెడ్డి సర్కారుకు తేడా లేదని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పాలనలో అప్పులు పెరిగిపోతున్నాయని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని కూడా బీజేపీ ప్రచారం చేయబోతోంది. పార్టీని పటిష్టం చేయడంతో పాటు రాజకీయంగా మరింత బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. వీలైనంత త్వరగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించబోతోంది. దాంతో క్యాడర్లో కూడా మరింత ఉత్సాహం వస్తుందనుకుంటున్నారు. త్వరలోనే రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఆ పని పూర్తయిన తర్వాత పార్టీ వ్యూహాలకు పదును పెడతారు. తొలుత బీఆర్ఎస్ ను పక్కకు తోసి నెంబర్ 2 స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. పనిలో పనిగా రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించే దిశగా తప్పిదాలను ఎండగడతారు. అయితే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను ఎలా తగ్గించుకుంటారన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే అన్ని సమస్యలు దాంతోనే ముడిపడి ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.